వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వారు భావి భారత పౌరులు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవారు తప్పుడు మార్గంలోకి వెళ్లారు. ఏకంగా తాము చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ ని హత్య చేశారు. నల్గొండ జిల్లాలో నాగార్జున పబ్లిక్ స్కూల్లో రూపారెడ్డి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ రాత్రి రూపారెడ్డి భర్త హైదరాబాద్ వెళ్లారు. అదే రోజు రాత్రి రూపారెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. 27 సార్లు కత్తితో పొడిచి రూపారెడ్డిని చంపినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో దాదాపు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని 2 తండాలకు చెందిన 3 విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కిరాతకులు నిందితుల కోసం గాలిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద 3ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో 2 అదే పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత కూడా స్కూల్ కి వస్తూ అన్ని గమనిస్తూ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు నిందితులు. హత్య అనంతరం విద్యార్థులు 4 లక్షల నగదు దొంగిలించినట్లు పోలీసులు చెప్పారు. కేవలం డబ్బు కోసమే హత్య చేశారా లేదా ఇంకేదైనా కారణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.